అగ్నిని మించిన వర్ణం అజ్ఞాతం, సంద్రం కన్నా రౌద్రం అజ్ఞాతం, శబ్దం పలికే శబ్దం అజ్ఞాతం, శ్మశానం కన్నా నిశ్శబ్దం ఈ అజ్ఞాతం. He's no more. పదండి కానిస్టేబుల్. ఈ హత్యలు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ శంకర్ ప్రేమ పేరుతో నా చెల్లెల్ని మోసం చేసి ఆమె చావుకి కారణమయ్యాడు. అంటే ఇంతకు ముందు జరిగిన హత్యలు కూడా? అవును, వాళ్ళందర్నీ కూడా నేనే చంపాను. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? న్యాయం చేయాల్సిన వాళ్లే అన్యాయం చేస్తున్నప్పుడు అన్యాయానికి గురైన వాళ్లే న్యాయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే. ఓకే, తప్పండి తప్పండి. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. వరుసగా 6 హత్యలతో రాష్ట్రాన్ని వణికిస్తున్న అనామికను సిబిఐ ఎట్టకేలకు ఇవాళ పట్టుకుంది. ఇలాంటి తప్పులకు కారణం లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడమే. అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి, లేకపోతే మనం కూర్చోడానికి సోఫాలు కూడా ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ శ్రీరామ్, కమిన్ రా కూర్చో. రాత్రి టీవీ చూశానయ్యా. ఆ అమ్మాయి అనామిక్ కదా? ఎస్ సార్. లైఫ్లో బాగా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టుందా? అవును సార్. నాదో చిన్న రిక్వెస్ట్ సార్. ఆ అమ్మాయి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని సమాజానికి చెప్తే మంచిదని అనుకుంటున్నాను. ఆ కోర్టు ప్రొసీజర్స్ అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేసి చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. చాలా వచ్చినాయి. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. హైదరాబాద్ సిటీలో వరుసగా 6 హత్యలు చేసిన అనామికను ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. నీ తరపున వాదించడానికి లాయర్ ఉన్నారా? లేదు సార్. ఈ హత్యలన్నీ నువ్వే చేశానని ఒప్పుకుంటున్నావా? అవును సార్, ఈ హత్యలన్నీ నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. కనుక ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు తీర్పిచ్చే ముందు కోర్టు వారికి నా ఆవేదన్ని చెప్పుకోవాలనుకుంటున్నాను సార్. పర్మిషన్ గ్రాంటెడ్. సార్, ఈ సృష్టిలో ప్రతి జీవి తల్లి గర్భం నుండి భూమి మీద పడ్డాకే వాటి ఉనికి కోసం పోరాడతాయి. కానీ ఆడపిల్ల మాత్రం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే తన ఉనికి కోసం పోరాడాల్సి వస్తుంది. అంటే ఆడపిల్లను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేసే సంస్కృతి మన దేశంలో ఇంకా కొనసాగుతుంది. అంటే నీ ఉద్దేశంలో ఆడపిల్లల్ని కనడం లేదా, పెంచడం లేదా? ఎస్ యువరానా, ఆడపిల్లల్ని కంటున్నారు, పెంచుతున్నారు. చదువు కోసం స్కూల్కి కాలేజీలకి వెళ్తే తోటి విద్యార్థులు ప్రేమ పేరుతో వేధింపులు, గురువుల లైంగిక వేధింపులు, ఉద్యోగానికి వెళ్తే సహోద్యోగుల వేధింపులు, మనస వాచ కర్మన అంటూ నమ్మి భర్తతో అత్తవారింట్లోకి అడుగు పెడితే అత్త మామ భర్త వేధింపులు. ఆడపిల్ల పుడితే ఆడవాళ్లే వేధిస్తుంటే ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది వ్రానా? ఆడపిల్ల బయటకొస్తే తిరిగి వెళ్తానో వెళ్ళను అని తనకు భయం, ఇంటికి క్షేమంగా చేరుతుందో లేదోనని ఇంట్లో వాళ్ళకి భయం, చివరికి చిన్న పిల్లల్ని సైతం బయటికి పంపాలంటే భయం వేస్తోంది సార్. ఎవరు తనని కిడ్నాప్ చేస్తారో, లైంగికంగా వేధించి వేధించి చంపుతారోనని భయంతో పెంచుతున్నారు సార్. ఇలా ప్రతి చోట ఆడపిల్లలు భయంతోనే పెరుగుతున్నారు. తల్లిదండ్రులు భయపడుతూ పెంచుతున్నారు సార్. మీరు పొరబడుతున్నారు. స్త్రీ సంక్షేమం కోసం, రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు, రాజ్యాంగ సవరణలు చేసింది. చట్టాలు, రాజ్యాంగ సవరణలు చేశారు. మన రాజ్యాంగంలో 14వ అధికరణ సమానత్వం గురించి, 15వ అధికరణ వివక్ష చూపించరాదని, 16వ అధికరణ సమాన అవకాశాలు ఉండాలని, 21వ ఆర్టికల్లో మన న్యాయ వ్యవస్థలో వరకట్నపు వేధింపులు, గృహహింస, టీజింగ్, అసభ్య ప్రవర్తన, ర్యాగింగ్, అన్నదమ్ములతో సమాన ఆస్తి హక్కు, ఇలా స్త్రీకి సంబంధించిన చట్ట సవరణలు ఉన్నాయి.
అవి ఎంతమంది మహిళల్ని ఆదుకుంటున్నాయి యువరానా? ఇన్ని చట్టాలు సవరణలు ఉండి ఇదే కోర్టులో ఓ ధన మదాంధుడి ప్రేమకు నా చెల్లి మోసపోతే ఈ చట్టం న్యాయం ఆ ధనవంతుడికి తొత్తులై ఓ పోలీస్ అధికారి వ్యభిచారి కేసు కింద అరెస్ట్ చేస్తే మరో పేరు మోసిన న్యాయవాది తన మేధస్సుతో వ్యభిచారి అని ముద్ర వేస్తే ఇదే కోర్టులో నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది సార్. ఆడపిల్లలు కళ్ళు తెరిచినప్పటి నుండి కళ్ళు మూసే వరకు ప్రతిరోజు అనేక అరాచకాలకు గురవుతూనే ఉన్నారు. సంవత్సరాలు మారుతున్నాయి, కానీ స్త్రీల రక్షణ కోసం చట్టాలు ఇంకా మారాలి సార్. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సర్వదేవతలు ప్రసన్నం అవుతారు అని భగవద్గీతలో ఉంది. కానీ ఇక్కడ స్త్రీ పూజింపబడడం కాదు సార్, బాధించబడుతుంది. ఆడవారిలో ఎవరో ఒకరికి అన్యాయం జరిగినంత మాత్రాన మొత్తం వ్యవస్థనే తప్పు పట్టకూడదు. నిజమే యువరానా, నేను మొత్తం వ్యవస్థని తప్పు పట్టడం లేదు. ఆడవారిలో ఎవరికో ఒకరికి న్యాయం జరుగుతుంది, కానీ ఎక్కువ మందికి అన్యాయమే జరుగుతుంది. ఇప్పటికి కూడా కాలేజీల్లో ర్యాగింగ్ ఆగట్లేదు. యాసిడ్ దాడులు, కత్తిపోట్లు, లైంగిక వేధింపులు, వరకట్నపు చావులు, ఇన్ని వేధింపులు, సమస్యలు, చావులు ఎందుకు ఆగట్లేదు సార్? ఈ సమాజంలో స్త్రీని దేవత అంటూ పూజింపనవసరం లేదు. సాటి మనిషిగా గుర్తిస్తే చాలు. ప్రతి మహిళకు నేను చేసుకునే మనవి, నాటి స్త్రీ కంటే నేటి స్త్రీ సాధించిన ప్రగతి ఒక్కటే. భర్తకు అమ్ముడుపోయే స్థాయి నుండి భర్తను కొనగలిగే స్థాయికి ఎదగడమే. దాన్ని చూసి సంతోషపడొద్దు. మగవారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వారికిద్దాం. అలాగే మన విలువల్ని మనం కాపాడుకుందాం. ఓ గాంధీజీ పోరాడితే మనకు స్వతంత్రం రాలేదు, ఒక అల్లూరి సీతారామరాజు పోరాడితే రాలేదు. వారి వెనుకున్న ప్రతి ఒక్కరూ ఒక సిపాయిలా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టే మనకు స్వతంత్రం వచ్చింది. ఏ ఒక్కరూ చేస్తే సమాజంలో మార్పు రాదు. అందరం కలిస్తేనే సమాజంలో మార్పు తేగలం. ఇన్ని చట్టాలు రాజ్యాంగ సవరణలు తెలిసిన దానివి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం నేరమని తెలియదా? స్త్రీ తనకు జరిగిన అన్యాయానికి తనకు తానే సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఈ హత్యలు చేయవలసి వచ్చింది. ఓ ఆడబిడ్డ తండ్రిగా ఈమె వాదనతో నేను ఏకీభవిస్తూ, ఈమె చెప్పినవన్నీ వాస్తవాలైనప్పటికీ న్యాయపరంగా ఆలోచిస్తే చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుని హత్యలు చేయడం తప్పుగా భావిస్తూ ముద్దాయికి 7 సంవత్సరాల సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడమైనది. శిక్షాకాలం పూర్తయిన పిదప స్త్రీ శిశు సంక్షేమ మరియు సామాజిక సేవా విభాగాల్లో ఈమె యొక్క సేవలను వినియోగించుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఒక మనిషిగా నేను నిన్ను మెచ్చుకుంటున్నానమ్మా. నిన్ను చూశాక కొందరైనా మారతారు. ప్రతి అల వెనక సముద్రం అంతా ఆధారపడి ఉన్నది అనేది ఎంత నిజమో, ప్రతి స్త్రీ వెనక ఈ సృష్టి అంతా ఆధారపడి ఉంది అనేది కూడా అంతే నిజం. హ్యాట్స్ ఆఫ్. ఈ సమాజంలో ప్రతి స్త్రీ వెనక ఇంత ఆవేదన ఉందని ఈ వ్యవస్థకు తెలియజేశారు. Please, please. Not now, please. Get ready. Get away. Please. Please, తప్పకండి. ఎక్కండి. చెప్తున్నా ఎత్తకండి. జరగండి. వెళ్ళండి. నీకోసం మీ వాళ్ళు వచ్చారు. ఏంటక్కా, ఇంతకాలం అజ్ఞాతంలో ఉండి వీళ్ళందర్నీ నువ్వు చంపావా? కానీ చెయ్యని 2 మర్డర్స్ కూడా నీ మీద ఎందుకు వేసుకున్నావు? బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరు వస్తున్నారా? ఆ తర్వాత జోగారావుని చూశాను. అప్పటికే పగతో రగిలిపోతున్న నేను అతన్ని చంపేశాను. అలాగే పార్ట్నర్ రాజారాంని హాస్పిటల్లో నేనే చంపాను. నువ్వు
తర్వాత ప్రకాష్ రావుని సిఐని, లాయర్ని, శంకర్ని, తప్పుడు సాక్ష్యం చెప్పిన రాజేష్ని చంపాలని టార్గెట్ చేశాను. ఇంతలో ప్రకాష్ రావు చనిపోయాడు. ఎవరు చంపుంటారని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. తర్వాత ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చాం. కానీ సిబిఐ ఆఫీసర్కి నీ మీద అనుమానం వచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనెలాగో సమాజం దృష్టిలో చనిపోయాను కదా. కానీ ఈ సమాజానికి నీలాంటి తెలివైన ధైర్యవంతరాలుండడం చాలా ముఖ్యం. ఎంతో మంది స్త్రీలు ఈ సమాజంలో అన్యాయంగా ఆహుతవుతున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఆదర్శంగా నిలవాలి. తప్పు చేసిన వాడికంటే ఆ తప్పుకి సపోర్ట్ చేసిన వాడు ఇంకా పెద్ద నేరస్తుడు. మిగిలిన ఆ రాజేష్ గారిని కూడా వదిలిపెట్టద్దు. బాగుంది మేడం. ఎక్కడైనా ఆస్తుల్ని పంచుకుంటారు, లేదంటే బాధ్యతల్ని పంచుకుంటారు. కానీ మీరేంటండి ఇలా హత్యల్ని పంచుకుంటున్నారు? ఇది కూడా బాధ్యతే కదా రమేష్. ఇంతకీ నువ్వేంటిక్కడ? ఇషా జరిగిందంతా చెప్పింది. మీ లక్ష్యాలకు, ఆదర్శాలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను మేడం. వస్తాను. జాగ్రత్తమ్మా. వస్తానక్క.